ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యలో పాలు భాగస్థులవుతారని విశ్వసిస్తూ ఉన్నాము. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. నాకు కలిగిన భయముల అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మరి ఏదో తెలియని భయముతో, చింతతో, దిగులుతో, మరి ఈ భయము నుంచి నన్నెవరు తప్పిస్తారు, ఈ భయము నుంచి నన్నెవరు విడిపిస్తారు, నా పరిస్థితులు ఎలాగున కట్టబడతాయి అని అనుకుంటూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన పక్షమున యుద్ధము చేసేటువంటి దేవుడుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనకు కలిగిన భయముల అన్నిటిలో నుండి మనల్ని తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా మన హృదయమును తలుపు వద్ద నిలవబడి ఉన్నారట. మరి ఈరోజు ఈ మాటను భక్తుడు ఎంతో విశ్వాసంతో చెబుతూ ఉన్నాడండి. నాకు కలిగిన భయముల అన్నిటిలో నుండి నా దేవుడు నన్ను తప్పించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే మాటను మనం కూడా విశ్వాసముతో పలికిన వారముగాను, ఆ భయముల అన్నిటి నుంచి దేవుని కృపతో మనము తప్పించబడే వారముగాను, తప్పించబడిన తరువాత దానిని సాక్ష్యముగా ప్రకటించే వారముగాను ఉండాలి. ఈ సాక్ష్యము మన జీవితంలో ఉంటే, ఈ సాక్ష్యమును బట్టి దేవుడు ఇంకా అనేకులను క్రీస్తు యొద్దకు రాబట్టుకుంటూ ఉంటారు. దేవుడు ఈ సాక్ష్యమును బట్టి అనేకులను మరి ఆయన యొద్దకు నడిపించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు భక్తుడు విశ్వసించిన మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు మనము విశ్వసించిన మాట ద్వారా మన జీవితంలో కార్యాలను చేసి, ఆ కార్యాలను సాక్ష్యాలుగా ప్రకటించే అవకాశం ఇచ్చి ఇంకా అనేకులను దేవుడు బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు కదా. మరి నమ్ముతావా? ఈరోజు నీకు కలిగిన ప్రతి భయంలో నుండి విడిపించడానికి ఆయన సమర్థుడని నమ్ముతావా? ప్రియ సహోదరి సహోదరుడా, నమ్ము. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు. కాబట్టి మనం కూడా మన ప్రతి బాధ, వేదన, ఇరుకు, ఇబ్బంది, ఏ పరిస్థితి ఎలాగున్నా మన పరిస్థితులను ఆయన చేతిలో పెట్టి, అయా నా బాధల నుంచి నన్ను తప్పిస్తానన్నావు కదా, నన్ను తప్పించు ప్రభువా, నీవే నా ఆధారము అని పూర్తిగా మనము ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పకుండా ఈ వాగ్దానము మన పట్ల నెరవేర్చబడమే కాదు, మనము కూడా ఇతరులకు సాక్ష్యముగా నిలబడతాం. మరి ఈ యొక్క అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలు కొందనాలు ప్రభు. అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడారయ్యా. నాకు కలిగిన భయముల అన్నిటిలో నుంచి నీవు నన్ను తప్పించే దేవుడిగా ఉన్నావని భక్తుడు విశ్వసించాడు ప్రభు. అదే మాటని ఈరోజు మేము కూడా విశ్వసిస్తున్నాం ప్రభు. ఈరోజు నా ప్రతి బాధ నన్ను ఎంతగానో వేధిస్తూ ఉన్నది, అయినప్పటికీ దానికి పరిష్కారం ఉన్నదని నమ్ముతున్నాను ప్రభు. దానికి పరిష్కారము నీవే ప్రభు. ఆ భయములోంచి నన్ను విడిపించే దేవుడవు నీవే నాయనా అని పూర్తిగా నీ మీద ఆధారపడ్డాను ప్రభు అని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చి భయముల అన్నిటిలో నుంచి వారిని తప్పించి, వారిని నడిపించి, వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, నాయన చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చున్నారని నమ్మితి ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. మరి ఈ శుక్రవారము కల్వరి టీవీలో 1:30 నుంచి 3 గంటల వరకు లైవ్ ప్రోగ్రాంని ఇస్తూ ఉన్నాం. తప్పకుండా చూడండి. కట్టబడని సమస్యల కొరకు
ప్రార్థిస్తాం, బలమైన వర్తమానాన్ని అందిస్తాం, సాక్ష్యాలను తెలియపరుస్తాం. ఈ పరిచర్యలో మరి మీరు కూడా పాలిభాగస్తులు అవుతూ ఆశీర్వదించబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి ఈ యొక్క మాటల ద్వారా ఆదరించబడ్డారని దేవుని చేతమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.